బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కి సొంత పార్టీ నాయకుల నుంచే షాక్ తగులుతోంది. యాజ్ పర్ షెడ్యూల్ ఈ రోజు అయితే ఆయన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆయన తర్వాత అక్కడ సందర్శించాల్సి ఉండేది. అయితే లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాప ప్రక్షాళన పేరిట ఈరోజు ఆలయాల మొత్తాన్ని కూడా శుద్ధి చేసే పనిలో కావచ్చు, పూజలు చేసే పనిలో పిలుపునిచ్చారు వైఎస్ జగన్. కానీ ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలే బేఖాతరు చేస్తున్నారు. ఆయన మాటల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. సో ప్రస్తుతానికి కొడాలి నాని, వంశీ ఇద్దరు కూడా ప్రభుత్వ తీరుకు నిరసనగా జగన్ ఇచ్చిన పిలుపుని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఆలయాల్లో పూజలకి నాని, వంశీ దూరంగా ఉన్నారు. గుడివాడ, గన్నవరంలో కొడాలి, వల్లభనేని వంశీ ఆచూకీ కూడా కల్పించడం లేదు. మొన్న జగన్తో భేటీ అయిన తర్వాత వెంటనే తిరిగి వారు హైదరాబాద్కు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. 3 నెలలుగా నియోజకవర్గానికి రాకపోవడంతో గుడివాడ, గన్నవరంలో వైసీపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. అధినేత ఆదేశాలు ఇచ్చినా నియోజకవర్గాన్ని రాకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో సొంత పార్టీ నేతల నుంచే జగన్ మాటలకి ఏమాత్రం కూడా పట్టింపు లేదు. జగన్ మాటలపైన బేఖాతరు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని 2 నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అధిష్టానం ఇచ్చిన పిలుపుని కనీసం ఆచరణ పెట్టకుండా, కార్యకర్తలతో అందుబాటులో లేకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి ఈ నాయకులపైన అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఇద్దరు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులుగా కొడాలి నాని కావచ్చు, లేదంటే వైసీపీలో వల్లభనేని వంశీ కావచ్చు, ఇద్దరు కూడా గత ప్రతిపక్ష పార్టీ టీడీపీ పైన చాలా పెద్ద ఎత్తున అగ్రెసివ్గా ముందుకు వెళ్ళేవారు. కొన్ని సందర్భాల్లో మాటల తూటాలు దాటి చేతుల వరకు కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షానికి వచ్చినాక ప్రభుత్వం కోల్పోయి వాళ్ళ యొక్క పదవులు కూడా పోయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు కూడా బేఖాతరు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా కూడా జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏంటి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఏంటి? అసలు అధిష్టానం యొక్క మాట కూడా బేఖాతరు చేసేంత స్థాయికి ఎందుకు జగన్ పడిపోయారు? అంటే చంద్రబాబు లడ్డు వ్యవహారం సంబంధించి తిరుమల వ్యవహారానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ 3 రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు పాపాల ప్రక్షాళన అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని అందరూ 175 నియోజకవర్గాల నేతలందరూ కూడా 28 అంటే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి పూజలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక్క గుడివాడ, గన్నవరం తప్పించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ గుడివాడ, గన్నవరంలో మాత్రం ఇద్దరు, అటు గుడివాడలో కొడాలి నాని, ఇటు గన్నవరంలో వల్లభనేని వంశీ ఇద్దరు కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో అందుబాటులో లేరు. 3 రోజుల ముందు వైసీపీ అధినేత క్యాంపు కార్యాలయం జరిగినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశానికి హాజరైన ఇద్దరు నేతలు తర్వాత నియోజకవర్గాన్ని రాకోకుండా అటు నుంచి అటు హైదరాబాదు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని అటు గుడివాడ, గన్నవరం నియోజకవర్గంలో చేయలేకపోయారు. వాస్తవంగా గుడివాడ, గన్నవరం నియోజకవర్గం మీద గత ఎన్నో ఏళ్లుగా ఫోకస్ ఉంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో సమయంలో ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు, చాలా దూకుడుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకి కానీ కార్యకర్తలు కానీ అందుబాటులో లేకోకుండా ఇద్దరు హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కూడా నియోజకవర్గంలోని స్థానిక నేతలకు అందుబాటులో ఉండట్లేదు. అక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారం సమయంలో ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేశాము, ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోవడంతో, నేతలు లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని వాళ్ళు కూడా ఒక గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు జగన్ ఇచ్చిన ఆదేశాలు ఈ ఇద్దరు నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఈ 2 నియోజకవర్గాల ఫోకస్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. అలాంటి నియోజకవర్గాల్లో స్థానిక ఉండే కొడాలి నాని కానీ, గన్నవరం వల్లభనేని వంశీ కానీ ఎందుకు నియోజకవర్గంలో అందుబాటులో ఉండట్లేదని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్థానిక నేతల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేసులున్న చాలామంది ఎదుర్కొంటున్నారు. అవినాష్ లాంటి వాళ్ళు, లేకపోతే నందిగం సురేష్ లాంటి వాళ్ళు, జోగి రమేష్ వాళ్ళు లాంటి వాళ్ళు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. కానీ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎందుకు నియోజకవర్గాన్ని రాకోకుండా 3 నెలలుగా హైదరాబాద్లోనే దాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందని స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు.
జగన్ కూడా స్థానికంగానే ఇక్కడ ఉండి పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్న తరుణంలో ఈ ఇద్దరు నేతలు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఒక చర్చ అయితే నడుస్తుంది. దానిలో భాగంగానే జగన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలని జరపకోకుండా వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోవడం పట్ల పార్టీలో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జగన్ ఇచ్చిన ఆదేశాలను అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ పట్టించుకోలేదు. వాళ్ళు నియోజకవర్గాల్లో ఈరోజు జరగాల్సిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇద్దరూ పాల్గొనకపోవడంతో స్థానిక వైసీపీ నేతలు ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే చేయలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈరోజు జగన్ ఇచ్చిన కార్యక్రమం అయితే జరగలేదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎప్పుడు నియోజకవర్గానికి వస్తారు, పార్టీ ఆదేశాలతో పార్టీ ప్రకటించినటువంటి నిర్ణయించిన కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారనే ఒక ప్రశ్న అయితే స్థానిక నియోజకవర్గ నేతల్లో కూడా తెలుస్తుంది. మనోజ్, రైట్. గత ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది ఈ వివాదం పైన. సో ఇప్పుడు వైసీపీ ఇచ్చిన పిలుపుని కనీసం బేఖాతరు చేసి వాళ్ళందరూ కూడా నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిన నేపథ్యంలో అధిష్టానం నుంచి వారికి ఎవరికైనా ఫోన్ వెళ్ళిందా? కనీసం మీ కార్యక్రమంలో పాల్గొనాలని కానీ, రేపు నియోజకవర్గ స్థాయిలో మీరు అమలు చేయాలని కానీ, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది కానీ అధిష్టానం నుంచి వారిని సంప్రదించారా? అటు ప్రస్తుతానికి జగన్ కూడా బెంగళూరు వెళ్ళిపోతారని తెలుస్తుంది. ఈరోజు జగన్ బెంగళూరుకి వెళ్తారని తెలుస్తుంది. అయితే పార్టీ అధిష్టానం నుండి అయితే ఇంకా వాళ్ళకి ఏమీ ఫోన్ వెళ్ళలేదు. ఆల్రెడీ జగన్తో మీటింగ్ జరిగిన రోజే వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటున్నాము, ఈ కేసుల వ్యవహారం అంతా తెలియ వరకు నియోజకవర్గానికి కొన్ని రోజులు దూరంగా ఉంటామని జగన్తోనే చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే వాళ్ళు నియోజకవర్గానికి రాకోకుండా హైదరాబాద్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ స్థానిక కార్యకర్తలు మాత్రం, నేతలు మాత్రం ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోతే ఎట్లా అంటూ వాళ్ళు కూడా పెదవిరుస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీ కొంత ఒత్తిడి చేస్తుంది, కావాలనే కొంతమందిని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు ఉండి కార్యకర్తలకి నేతలకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన వాళ్ళే, ముందుండి నడిపించాల్సిన వాళ్ళే లేకుండా ఈరోజు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అధిష్టానం నుండి ఎలాంటి ఫోన్ కానీ ఎలాంటిది వెళ్ళలేదు. ఎందుకంటే ముందుగానే వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు నియోజకవర్గాన్ని రాలేదని తెలుస్తుంది. కానీ కార్యకర్తలు మాత్రం ఇద్దరి నేతల మీద మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లయితే తెలుస్తుంది. మనోజ్, రైట్. రాజేష్, సో మొత్తం మీద ఇద్దరు వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ పైన మాటలే కాకుండా చేతలు జులిపించి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం పోయింది, పదవులు పోగానే ఒక్కసారిగా ఇటీవల కాలంలో కేసుల పరంపర కొనసాగుతుంది. పలువురిని కూడా పోలీసులు వెంబడించిన సందర్భాలు కూడా మనం చూసాము. అరెస్ట్ కాకుండా దాక్కుని తిరుగుతున్నారు కూడా. సో ఈ నేపథ్యంలో లడ్డు వివాదం తెరమీదకి వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వైసీపీ అధిష్టానం కావాలనే ఈ ప్రభుత్వం తనపైన నిందలు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి ఆయన వెళ్ళి ప్రయత్నించారు. ఈ రోజు కూడా యాజ్ పర్ షెడ్యూల్, జగన్ షెడ్యూల్ ప్రకారంగా తిరుపతిలో ఉండాల్సింది. కానీ ఆయన షెడ్యూల్ రద్దు చేసుకొని తిరిగి ఆయన తన నివాసానికి వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలంటూ అధిష్టానం ఇచ్చిన పిలుపుకి ఇక్కడ ఈ ఇద్దరు నేతలు కూడా దూరంగా ఉన్నారు. అటు వల్లభనేని వంశీ, కొడాలని ఇద్దరు కూడా దూరంగా ఉండడం కాకుండా గన్నవరం గుడివాడిని కనీసం పట్టించుకోవడం లేదు. 3 నెలలుగా నియోజకవర్గాన్ని దూరంగా ఉన్న నేపథ్యంలో వైసీపీ ఆ నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళన కొంది. కనీసం తమ వైపు చూసేవారు లేరు, భరోసానిచ్చేవారు లేరంటే కూడా ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. సో ఇప్పటికైతే అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు.